క్లాసికల్ డ్యాన్స్కి ఉన్న మేక్ ఓవర్ చేసుకుందాం. తనకైతే గజ్జ పూజ ఉందన్నమాట. భరతనాట్యం నేర్చుకుంటుంది, క్లాసికల్ డ్యాన్సు. సో అందుకనైతే ప్రోగ్రామ్ కోసం అని చెప్పి రెడీ అవుతున్నాము. ఎప్పుడైనా సరే మేకప్ చేసుకునేటప్పుడు స్కిన్ కేర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. స్కిన్ కేర్ లేకుండా ఉంటే స్కిన్ చాలా పాడైపోతుంది అనమాట. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అయితే నార్మల్గా బాగానే ఉంటుంది. అట్లా పోను అట్లా మనం వదిలేస్తే స్కిన్ అయితే బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మేకప్ చేసుకునే ముందు మన స్కిన్ కేర్ అయితే మనం రెగ్యులర్గా చేసుకోవాలి. పిల్లలకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనం ప్రాక్టీస్ చేయించి నేర్పిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఏ దాంట్లో కెరీర్ సెట్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనమైతే వాళ్ళకి ఏది ఇష్టమైతే దాంట్లో కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా చేస్తూ పుష్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా యాక్చువల్గా నాకైతే క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ కూడా అనమాట. అట్లాగే నాకు ఎవరైనా డ్యాన్స్ ఇది అంటే కూడా నేను చాలా ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని రెడీ చేయడం అట్లా నాకు అలవాటు. క్లాసికల్ డ్యాన్స్ కాబట్టి కొంచెం మేకప్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఐస్ కొంచెం బాగా ఎలివేట్ అయ్యేలా కనిపించాలి కాబట్టి అట్లాగా ఐ మేకప్ అనేది కొంచెం బాగా ఇంపార్టెంట్. అండ్ హెయిర్ స్టైల్ కూడా చేసేసుకొని యాక్చువల్గా తనకైతే లేట్ అయిపోతుంది అనమాట ప్రోగ్రామ్కి అయితే. సో అందుకని ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాము. ఇంకా హెయిర్ స్టైల్ కూడా అయితే కొంచెం సెట్ చేసేసుకొని క్లాసికల్ కాబట్టి ఇట్లాగా జడ అయితే బాగుంటుందన్నమాట. ఇట్లా నాట్ లాగా వేసేసుకొని తర్వాత లాంగ్ హెయిర్ లాగా వచ్చేలాగా అయితే ప్లాన్ చేశాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మా స్కూల్ టైంలో అయితే మేము కూడా మామూలుగా రిపబ్లిక్ డేకి, యాన్యువల్ డేకి ఇట్లాగే మామూలుగా క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ నార్మల్ వెస్ట్రన్ అన్నీ అయితే చేసేవాళ్ళం. మా పర్ఫార్మెన్స్ అయితే స్కూల్లో చాలా బాగుండేదన్నమాట. మేము లేకపోతే యాక్చువల్గా యాన్యువల్ డేనే లేదు. మా ప్రిన్సిపల్ మేడం కూడా మీరు లేకపోతే యాన్యువల్ డే ఏంటి అని చెప్పినని మమ్మల్ని తిట్టేది. మేము కానీ డ్యాన్స్లో రాలేదు అంటే అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట తనకి రెడీ చేస్తున్నప్పుడైతే. మీరు కూడా నాలాగే డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి. మీరు చూసాక మీరు కూడా మేకప్ అనేది ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఓవరాల్ తన పర్ఫార్మెన్స్ కూడా అయితే అంటే బాగుంది. అందరూ పిల్లలు కలిసి క్యూట్గా చేశారనమాట. నేను ప్రోగ్రామ్ కూడా వెళ్ళాను. గజ్జ పూజ అనేది ఎలా జరుగుతున్నది నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం అయితే చూశానమాట. అదంతా కూడా వీడియో నేను తీశాను. సో అదంతా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో అయితే నేను ఆ వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తానన్నమాట. మీరంతా తప్పకుండా చూసి ఎలా ఉందనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.